అసలు సంఘాన్ని గురించిన మొదటి ప్రవచనంలోనే ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడే. ఆ వచనం పూర్తి కాలేదు, ఫుల్ స్టాప్ వెళ్ళేది అక్కడ. పాతాళలోక ద్వారములు, సాతాను ద్వారాలు ఉన్నవే, పాతాళలోక ద్వారములు దాని ఎదుటనే ఉన్నాయి, కానీ అవి నిలువనేరవు గెలువనేరవు అని చెప్పాడు. ఎక్కడ సువార్త ఉన్నదో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ సంఘం ఉన్నదో అక్కడ సాతానుడు ఉంటాడు, ఎక్కడ విశ్వాసం ఉన్నాడో అక్కడ సాతానుడు ఉంటాడు. ఒక ఆయన అన్నాడు, సాతానుడు సంఘ పెద్ద ఇంట్లో స్నానం చేస్తాడంట. సంఘ పెద్ద ఇంట్లో అంటే మన సంఘ పెద్దలు కాదు, బోధకుడి ఇంట్లో భోజనం చేస్తాడంట, పాస్టర్ గారి ఇంట్లో పండుకుంటాడు. మరి చూడండి, వాడు అంత తెలివి గలవాడు, కుయుక్తి గలవాడు. ఒకవేళ నిజమే, సామాన్యుల కంటే సాదాసీద వాళ్ళకంటే వారిని ఎంతగా శోధిస్తాడు వాడు. సాతాను విషయం మనం జాగ్రత్తగా ఉందాం. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసబుచ్చినట్లుగా మనం మోసపడకూడదు, మోసగింపబడకూడదు. మనం ఎరుక కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. విజిలెంట్ అంటారు, అంటే జాగ్రత్త కలిగి ఉండాలి, ఎరుక కలిగి ఉండాలి. వాని తంత్రములను మనం ఎరిగి వాని తంత్రములకు లోబడిపోకుండా మన ప్రభువును బట్టి జయం పొందాలని సత్యాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. కొరింథీ పత్రికలో సాతాను ప్రసక్తి చెప్పాడు. చివరికి ఆ సంఘాలను గురించి సంఘాలకు రాసిన ఉత్తరాల్లో కూడా చెప్తున్నాడు, సాతాను సమాజం, సాతాను సింహాసనం, సాతాను గూఢమైన సంగతులని ప్రకటన 2-3 అధ్యాయాల్లో చెప్పాడు. వీని అంతమే ఇక్కడ చెప్పాడు. సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు వాడేమైపోతాడు? ప్రకటన 12:9 అన్నాడు. ముందు చదువుకున్నామా? కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాను అనియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను, దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి అన్న. అత్యున్నతమైన సింహాసనమునుడే దేవుడు యెషయా 14 ప్రకారం ఎక్కువ చుక్కగా తేజో నక్షత్రంగా పేరుగాంచిన లూసిఫర్ అనేవాడు వాడు పడద్రోయబడ్డాడు అని చెప్పాడు. కనుక వాని పతనం